ప్రేక్షకులకు పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలతో పంచాంగ శ్రవణం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ద్వాదశ రాసుల ఫలితాలు వాటిని తెలియజేస్తారా? తప్పకుండా. శ్రీ మహాగణాధిపతయే నమః. ముందుగా మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ ఏడాది మీకు చాలా అనుకూలమైన కాలం. డిసెంబర్ ఆరంభం వరకు లాభస్థానంలో రాహు సంచారము కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది. అన్ని వైపుల నుంచి ధనం ప్రవహిస్తుంది. అంటే డబ్బు అనుకూలంగా ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. వ్యయాలు నియంత్రణలో ఉంటాయి. రాజపూజ్యం కంటే అవమానమే ఎక్కువగా కనిపిస్తోంది కాబట్టి మాట విలువను కాపాడుకోవాలి, సున్నితంగా సంభాషించాలి. రాహు రాజ్యస్థానంలో ఉండటంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వరుస విజయాలు సిద్ధిస్తాయి. గతంలోని ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. సమాజంలో కీర్తి పెరుగుతుంది. శని భగవానుడు వ్యయస్థానాన్ని ఆక్రమించి ఉండటం వల్ల అనుకోని ఖర్చులు మొహమాటం వల్ల ఎదురయ్యే అవకాశం ఉంది. సంవత్సరం ప్రథమార్థంలో గురువు తృతీయంలో ఉంటాడు కాబట్టి తోబుట్టువులతో దగ్గర వారితో సఖ్యతను పాటించాలి, సఖ్యంగా మెలగాలి. జూన్ 2 నుండి గురువు ఉచ్చస్థితిలో అంటే కర్కాటకంలో 4వ రాశిలో కొలువు తీరుతారు. ఆ ప్రభావంతో గృహ సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తగా కాలక్షేపం చేయాలి. అటు పిమ్మట ఈ సంవత్సరం అక్టోబర్ నుండి గురుబలం విశేషంగా ఉంటుంది. పంచమ బృహస్పతి యోగం వల్ల విద్యార్థులకు, ఉద్యోగులకు, ఉద్యోగార్థులకు అత్యంత అనుకూలమైన కాలం. దైవ బలం పెరుగుతుంది. పిల్లల విషయంలో శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి. అలాగే పెద్దల విషయంలో ప్రశాంతత లభిస్తుంది. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగినట్లయితే మేషరాశి వారికి అద్భుతమైన శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చక్కగా దర్శనం చేసుకోవటం చాలా మంచిది. మేషరాశి వారికి చాలా ఆనందకరమైన విషయాలు చాలా చెప్పారు. తదుపరి వృషభ రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? చాలా మంచి ప్రశ్న అండి. అసలు ఒక విషయం మనం తెలుసుకోవాలి. దేవగురువైన బృహస్పతి 2 రాసులు మారటం వల్ల ఏదొక విధంగా 12 రాసుల వారికి శుభప్రదమైన ఫలితాలు ఆయన ప్రసాదిస్తారు. అదే క్రమంలో మనం చూసుకుంటూ వెళదాము. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ ఏడాది రాజయోగం సంపూర్ణంగా లభిస్తుంది. సంవత్సరం అంతా శని లాభస్థానంలో సంచరించడం అందుకు కారణం. రాహువు రాజ్యకేంద్రంలో ఉండటం కూడా కలిసొచ్చే అంశాలు. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. కేవలం కాలక్షేపం చేయకుండా, ఊహలకే పరిమితం కాకుండా ప్రత్యక్షంగా కార్యాచరణపై దృష్టి పెట్టండి. దానికోసమై ప్రణాళికలను సిద్ధం చేయండి. డిసెంబర్ 7 నుంచి రాహు భాగ్యంలో కొలువు తీరడం వల్ల ఆధ్యాత్మిక యాత్రలు చేపడతారు. అందులో శక్తి లభిస్తుంది. సంవత్సరం ఆరంభంలో గురువు ధనస్థానంలో ఉండటం చేత ఆర్థిక స్థితి అత్యుత్తమంగా ఉంటుంది. జూన్ నుండి గురువు 3వ రాశిలోకి మారుతారు. ఆ ప్రభావంతో ప్రయాణాలు ఎక్కువగా చేయవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. అక్టోబర్ తర్వాత గురువు 4వ రాశిలోకి వెళతారు. దీంతో కుటుంబ బాధ్యతలు అధికమవుతాయి. డిసెంబర్ 7 నుండి కేతువు తృతీయంలో ఉండటం వల్ల సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. మంచి ఫలితాలు సాధించడానికి దేవగురువైన బృహస్పతి, రాహువు, శని యోగిస్తున్నారు. ఉత్తమమైన ఫలితాలు సాధించాలంటే శక్తి కొద్దీ అన్నదానం చేయండి, దుర్గామాతను స్మరించండి, ఈశ్వరుణ్ణి దర్శించండి. తదుపరి మిథున రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ఏ దైవాన్ని వారు ప్రముఖంగా ఆరాధించాలి? మిథున రాశి వారికి చాలా చక్కగా ఉందండి. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఇక్కడ ఆదాయం 5 దాటితే అది మంచి ఆదాయం. అంటే మనము అనుభవించడానికి, మనం ఉపయోగించుకోవడానికి, మనం ఆనందించడానికి ఆ ధనం సద్వినియోగం అవుతుంది. అప్పుడు ఏం సూచిస్తుంది? ఖర్చు ఎక్కువ సూచిస్తుంది. అది మంచికై జరిగే వ్యయము. ఆరంభం సాధారణంగానే ఉన్నప్పటికీ జూన్ నుండి అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. జూన్ 2 వరకు గురువు జన్మరాశిలో ఉండటం వల్ల మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఆందోళనలు తలెత్తవచ్చు. ఆ తర్వాత గురువు ధనస్థానానికి మారడం చేత ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. పరిస్థితులన్నీ కొలిక్కి వస్తాయి. శని సంచారం కారణంగా వృత్తి ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. భాగ్య రాహు యోగం వల్ల ఆధ్యాత్మికంగా కలిసొస్తుంది.
అదే రాహు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని తెలియని మానసిక ఒత్తిడులు ఏర్పడే అవకాశం కనపడుతోంది. డిసెంబర్ 7 నుండి కేతువు ద్వితీయ స్థానంలో ఉంటాడు. ఆ సమయంలో మితభాషణం మంచిది. వివాదాలకు దూరంగా ఉండటం. అక్టోబర్ తర్వాత గురువు 3వ రాశిలోకి వెళ్ళటం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా శని అనుకూలత మిథున రాశి వారికి కొంతవరకు మేలు చేస్తుంది. జూన్ నుండి అక్టోబర్ మధ్య కాలంలో శుభాలు ఎక్కువగా జరుగుతాయి. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వచ్చిన ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మార్చుకోవాలి. మిథున రాశి వారు చేయవలసినటువంటి దేవతా స్తోత్రములు శ్రీ మహావిష్ణువు, గణపతి వీరిద్దరిని ఆరాధన చేస్తే మేలు. కర్కాటక రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలున్నాయి గురుగారు? కర్కాటక రాశి వారు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. 5 కంటే తక్కువ ఆదాయం ఉండి 5 కంటే ఎక్కువ వ్యయం ఉంటే మనం ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. ఆ స్థితిగతులు రాకుండా సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలి. ఈ క్రమంలో రాజపూజ్యం బాగానే ఉంది. రాజపూజ్యం 4 ఉండి అవమానం 7 ఉంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు. అంటే రాజపూజ్య సంఖ్య కంటే ద్విగుణీకృత సంఖ్య ఉండకూడదు. కర్కాటక రాశి వారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. శని భాగ్యంలో సంచరించడం వల్ల పూర్తిగా అదృష్టం మీద ఆధారపడకపోవటం మంచిది. భాగ్యంలో శని చేతి తాక అదృష్టాన్ని తీసుకొచ్చి ఇదిగో అక్కడ పెట్టా తీసుకో అంటాడు ఆయన. కాబట్టి మనము మానవ ప్రయత్నంతో శ్రద్ధాభక్తులతో ముందుకు సాగాలి. కష్టాన్ని నమ్ముకుంటే నిరాశ ఉండదు. రాహు అష్టమంలో ఉండటం వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా సకాలంలో శరీరానికి కావలసిన విశ్రాంతినివ్వాలి. రాహు సప్తమ సంచారంతో భాగస్వామ్య పరమైన ఇబ్బందులు, వ్యాపారంలో చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు. జూన్ 2 నుంచి గురువు మీ జన్మరాశి అయిన కర్కాటకంలో ఉచ్చస్థితిలో ఉంటారు. ఈ సమయంలో ఆచితూచి అడుగు వేయటం మంచిది. దేవగురువైన బృహస్పతి అనుగ్రహం వల్ల ఆలోచనల్లో అంతర్గతంగా పరిణతి పెరుగుతుంది. జ్ఞానం వికసిస్తుంది. సత్ప్రవర్తన ఏర్పడుతుంది. మరింత శుభాలు సమకూరటానికి అక్టోబర్ 31 నుండి దేవగురువైన బృహస్పతి ధనస్థానానికి మారటంతో సంవత్సరంలో పడ్డ శ్రమంతా పోయి సంవత్సరాంతంలో కృషికి తగిన ప్రతిఫలంతో అలాగే ఆర్థిక ఫలితాలతో విజయాన్ని పొందుతారు. చేయవలసిన స్తోత్రాలు గురుశ్లోక పఠనం, కర్కాటక రాశి వారు ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, అలాగే శివపంచాక్షరి నామాన్ని స్మరించడం ఉత్తమం. గురుగారు, తదుపరి సింహరాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వారికి నిజంగా చెప్తే చాలా బాగుంది. ఏ విధంగా అంటే ఆదాయం 5, ఖర్చు 5, రాజపూజ్యం 7, అవమానం 7. సరి సమానం. ఎంతమంది మనని పొగుడతారో అంతమంది మన మీద దృష్టి పెడతారు. అవమానం అంటే ఏం కాదు, దిష్టి కొట్టడం. మనం పైకొస్తుంటే వాళ్ళు అయ్యో వీడు పైకొస్తున్నాడే అనుకోవటమే అవమానం. ప్రత్యేకంగా అవమానం అవసరంలే. ఆదాయం 5, ఖర్చు 5. రాకడ ఎంత ఉందో పోకడ అంతే ఉంది. సమస్య లేదు. ఈ సంవత్సరం ప్రయత్నాన్ని బట్టి ఫలితాలుంటాయి. ఈ ఏడాదంతా అష్టమ శని ప్రభావంతో పనులు జాప్యం ఉంటుంది. జూన్ 2 వరకు గురువు లాభస్థానంలో ఉండటం చేత మీకు ఎంతగానో అనుకూలిస్తుంది. ముఖ్య కార్యక్రమాల్లో దైవ బలం సదా దగ్గరుండి పని చేయిస్తుంది, రక్షిస్తుంది, కాపాడుతుంది. సమిష్టి నిర్ణయాలతో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగంలో కలిసొస్తుంది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మిత్రుల సహాయం అందుతుంది. జూన్ నుంచి గురువు ద్వాదశ సంచారం వల్ల, రాహు సప్తమ సంచారం వల్ల దగ్గర వారితో అలాగే భాగస్వాములతో వైవాహిక పరంగా కొంత తడబాటు ఉండటానికి అవకాశం ఉంది. రాహు షష్ఠ సంచారం డిసెంబర్ తర్వాత కలుగుతుంది కాబట్టి శత్రువులపైన సులభంగా విజయాలు సాధిస్తారు. పోయినవి తిరిగి లభిస్తాయి. మంచి ఫలితాలు సాధిస్తారు. సింహరాశి వారు శనివారం శని భగవానుడికి తైలాభిషేకం చేసుకోవటం, ఈ గ్రహదోషం అంతా పోవాలి అంటే హనుమంతుణ్ణి స్మరించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గురుగారు?
ఆదాయం 8 కన్యారాశి వారికి, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. చాలా బాగుంది. అవమానాలు ఎప్పుడైతే 4 కంటే తక్కువ సంఖ్యలో ఉంటాయో మనం ప్రశాంతంగా మనం పనులు మనం చేసుకోవచ్చు. అవమానాలు ఎప్పుడైతే 4 కంటే తక్కువ సంఖ్యలో ఉంటాయో అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. మన పని మనం చక్కగా జాగ్రత్తగా చేసుకోవచ్చు. ఎవరి వల్ల మనకి ఇబ్బంది ఉండదు, మన వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఈ ఏడాది విజయవంతంగా కొనసాగుతుంది. రాహు షష్ఠంలో ఉండటం చేత కొత్తగా బలం వస్తుంది. మానసికంగా అనేక పనులు చేయగలుగుతారు. శత్రువులపైన విజయం సాధిస్తారు. కోర్టు వ్యాజ్యాలు, రుణ బాధల నుంచి బయటపడతారు. గృహ నిర్మాణానికి పరిస్థితులు అనుకూలిస్తాయి. మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. జీవితాశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. రాహువు డిసెంబర్ నుండి పంచమంలో ఉన్న కారణం చేత పిల్లల మంచి చెడుల విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. కానీ వారిని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు గురువు లాభస్థానంలో ఉచ్చస్థితిలో ఉంటారు. దీనివల్ల ఈ సమయంలో ఆర్థికపరమైన అభివృద్ధి ఉంటుంది. ధనయోగం, పదోన్నతులు ఇవన్నీ వరిస్తాయి. అక్టోబర్ తర్వాత గురువు 12వ రాశిలోకి మారటం వల్ల శుభకార్యాలు చేపట్టే అవకాశం కలుగుతుంది. కేతువు డిసెంబర్ వరకు ద్వాదశంలో ఉంటూ మానసిక చైతన్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారు. ప్రతిదాన్ని లోతుగా చూచే పని ఉంటుంది. అంత లోతుగా చూడొద్దు. ఆ సమయంలో మనోబలంతో ఉత్సాహంగా ఆలోచిస్తూ కుటుంబ సభ్యుల సమిష్టి నిర్ణయాలతో ముందుకు సాగండి. కన్యారాశి వారు మహాగణపతి ఆరాధన, రుద్రాభిషేకం చేస్తే మేలు జరుగుతుంది. గురువుగారు, ఈ సంవత్సరం తులారాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి? ఆ రాశి ఫలితాలను తెలియజేస్తారా? ఏమీ ఇబ్బంది లేదండి. ప్రధానంగా రాజపూజ్యం వారు అవమానం 3. రాజపూజ్యం ఎక్కువ ఉంది. ఏది ఎక్కువ ఉందో దాని ముందు చదువుకోవాలి. తక్కువ ఉన్న దాన్ని రోజు గుర్తు చేసుకోకూడదు. ఎందులో మనకి ఎక్కువగా ఉన్నది రాజపూజ్యం 6, అవమానం 3, ఆదాయం 5, వ్యయం 14. అంటే మనం మొహమాటానికి పోయి మనం ఎక్కువగా ధనాన్ని మనం ఖర్చు చేయడం కానీ, ఖర్చు చేసేందుకు వీలుగా ఎదుటి వారికి ఇవ్వడం కానీ జరుగుతుంది. లేకుండా చూసుకోవాలి. మొహమాటం తగ్గించుకుంటే అన్ని సరిపోతాయి. పనులు వాయిదా వేయకుండా ముందుకెళ్ళాలి. ఈ ఏడాది మీ జీవితంలో అనేక విజయాలను సూచిస్తోంది. ఎందుకు? శని షష్ఠోపజయగతుడై ఉన్నాడు. 6వ రాశిలో శని సంచరించడం వల్ల నిర్ణయాలకు తిరుగుండదు. రాజయోగం సూచితం. జూన్ 2 వరకు గురువు భాగ్యస్థానంలో ఉండటం చేత తలపెట్టిన పనుల్లో విజయం పూర్తిగా ఉంటుంది. విదేశీ యానానికి, ఉన్నత విద్యలకు తగిన సమయం. జూన్ నుంచి గురువు 10వ గృహానికి అంటే 10వ ఇంటికి మారటం వల్ల వృత్తిపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిలో స్థిరత్వంగా ఉండేట్టుగా పనిచేయాలి. చంచలత్వం లేకుండా దృష్టి నిలపాలి. ఈ దశలో ఏకాగ్రత చాలా అవసరం. బృహస్పతి దశమంలోకి మారటం వల్ల ఏకాగ్రతగా పనిచేయాలి. కేతువు లాభస్థానంలో ఉండటంతో ఆధ్యాత్మిక ప్రయోజనాలు సమకూరుతాయి. రాహు పంచమ స్థానంలో ఉన్న కారణంగా పిల్లల వికాసం మీద దృష్టి నిలపాలి. కానీ లోతుగా వాళ్ళని భయపెట్టేట్టుగా చూడరాదు. అక్టోబర్ తర్వాత గురువు లాభస్థానానికి చేరుకుంటారు. గురువు లాభస్థానంలో ఉండే సర్వ విధములైన లాభాలని తులారాశి వారు సొంతం చేసుకుంటారు. గురుచరిత్ర పారాయణ, ఎందుకంటే దశమంలో బృహస్పతి ఉన్నారు కాబట్టి. ఉద్యోగపరంగా కూడా దేవగురువైన బృహస్పతి దశమంలో అంత ప్రమాదం కాదు. మనం కొంచెం అశ్రద్ధ వహిస్తామేమో. దశమంలో బృహస్పతి అంత ప్రమాదం కాదు. వ్యయభారం పెరుగుతోంది కాబట్టి పనిలో భారాన్ని ఎక్కువగా మోస్తామేమో అనే ఆలోచన ఉంటుంది. కనుక జాగ్రత్తలు తీసుకుంటే ఈ యొక్క గురుచరిత్ర పారాయణ, దత్తాత్రేయ ఆరాధన శుభదాయకాన్ని ప్రసాదిస్తుంది. తదుపరి వృశ్చిక రాశికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గురువు? చాలా బాగున్నాయండి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందంటే ఆదాయం 11, వ్యయం 5. బాగా డబ్బు దాచుకోవచ్చు. డబ్బు అనగా కేవలం మనం ఉపయోగించేటటువంటి నాణెములే కాదండి, నోట్లే కాదు, స్థిరాస్తులు, బంగారం, శ్రేయస్సు. అన్నిటికంటే గొప్పధనం ఏంటి? శ్రేయస్సు. అది ఎప్పటికీ పోదు అనమాట. శ్రేయప్రదమైన భవిష్యత్తు లభిస్తుంది ఆదాయం పెరిగితే. ఖర్చు తక్కువగా ఉంది. ఖర్చు చేయాలన్నా ఖర్చు కాదు.
అంతే. రాజపూజ్యం 2 అవమానం 6 తెలిసిందేగా. మనకు డబ్బు పెరిగింది అంటే ఈ రాజపూజ్యం తగ్గుతుంది, అవమానం పెరుగుతుంది. ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ దైవ బలం మిమ్మల్ని సదా కాపాడుతుంది. జూన్ 2 వరకు గురువు అష్టమంలో ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యపరమైన సమస్యలు, మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ జూన్ 2 నుండి భాగ్యస్థానానికి గురువు రావటం వల్ల, ఉచ్చస్థితిలో ఉండటం వల్ల, పుష్కర కాలానికి ఒకసారి మొదలయ్యే ఉచ్చు కూడా తోడవటం వల్ల అద్భుతమైన శుభం జరుగుతుంది. శని పంచమంలో, రాహు చతుర్థంలో ఉండటం వల్ల గృహ వాతావరణంలో ప్రశాంతత లోపించే అవకాశం ఉన్నప్పటికీ కూడా దేవగురువైన బృహస్పతి సర్వశ్రేయోదాయకమైన భవిష్యత్తుని ప్రసాదిస్తారు. పిల్లల చదువులపై దృష్టి పెట్టాలి. రాహు తృతీయ స్థానంలో ఉండటం కలిసొచ్చే విషయం. కేతువు రాజ్య కేంద్రంలో ఉండటం వల్ల వృత్తి ఉద్యోగాల్లో నిబద్ధత పెరుగుతుంది, ప్రతిష్ట పెరుగుతుంది, కీర్తి వస్తుంది, సంతృప్తి లభిస్తుంది. గుర్తింపులో ఆలస్యం కావచ్చుగాక, కానీ నిదానంగానైనా సరే మనకి సంతృప్తి వస్తుంది. భాగ్య బృహస్పతి యోగం ఉత్తరార్ధంలో విద్యాపరమైన సర్వశ్రేయోదాయకమైన భవిష్యత్తు వృశ్చిక రాశి వారి పరం కాబోతోంది. వృశ్చిక రాశి వారు శివారాధనతో పాటు రాహుధ్యానం చేయటం శుభకరం. ఈ సంవత్సరం ధనస్సు రాశి వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు ఉన్నాయి గురుగారు? ప్రధానంగా ధనుస్సు రాశి వారికి విద్యుంధనురితి ధను విద్యుంధను కపర్దినో అనే వేదం చెబుతోంది. ధనుహు ఆదాయం 14, వ్యయం 11. అత్యధికమైన సంఖ్యలో ఆదాయం ఉండి ఆ ఆదాయానికి అత్యధిక సంఖ్యకు దగ్గరగా వ్యయం ఉంటే బ్రహ్మాండమైనటువంటి రాజయోగాన్ని, భోగాన్ని, మహత్తరమైన ప్రఖ్యాతిని పొందుతారు. అందుకు అవసరమైనటువంటి పెద్ద పెద్ద గృహ నిర్మాణాలు, పెద్ద పెద్ద ఆస్తుల్ని కొనుక్కోవడం, పెద్ద పెద్ద వాహనాలు, చతుశ్చక్ర వాహనాలు, ఈ విధమైనటువంటి భోగభాగ్యములు మనకి ధనుస్సు రాశి వారికి సూచితమవుతున్నాయి. ఆదాయ వ్యయ రూపంలో రాజపూజ్యం 5, అవమానం 6. దగ్గరగా ఉండే సమస్య లేదు. ఒకటి అటైనా ఇటైనా సర్దుకోవచ్చు. అన్ని విధాల అనుకూలమైన సంవత్సరం. గురుబలం వల్ల ఈ ఏడాది ప్రారంభం చివరి భాగాల్లో మరింత మేలు జరుగుతుంది. శని చతుర్థంలో ఉండటం వల్ల అర్ధాష్టమ శని కొంతవరకు ప్రతికూల ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా దేవగురువైన బృహస్పతి రక్షిస్తూ ఉంటారు. పని ఒత్తిడి కారణంగా మానసిక ప్రశాంతత లోపించే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి మానసిక ప్రశాంతతకై కూడా కొంత ఆలోచన చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సహనాన్ని విడిచిపెట్టకూడదు. వాహన వేగాన్ని నియంత్రించుకోవాలి. అయితే రాహువు తృతీయంలో పరాక్రమ స్థానంలో ఉండటం కలిసొచ్చే విషయం. అదే రాహువు వాక్స్థానంలోకి మారినప్పుడు ప్రశాంతంగా సంభాషించడం అవసరం. శక్తికి మించిన వాగ్దానాలు చేయటం, మొహమాటానికి పోయి ఇస్తానని చెప్పి నేను అనటం, ఇలాంటివి చేయొద్దు. శక్తి మేరకే సహాయం చేయండి. జూను 2 వరకు దేవగురువైన బృహస్పతి సప్తమంలో ఉండటం వల్ల సమస్త శుభాలు సమకూరుతాయి. వివాహాది ప్రయత్నాలు జరుగుతాయి. గృహంలో శుభాలు జరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. విద్యార్థులకు విద్య పురోగతిని ప్రసాదిస్తుంది. గురుబలం అదృష్టాన్ని ఇస్తుంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. జూన్ నుంచి గురువు 8వ ఇంటికి మారటం వల్ల ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. స్వబుద్ధితో నిర్ణయాలు తీసుకోవాలి. అక్టోబర్ 31 తర్వాత దేవగురువైన బృహస్పతి భాగ్యరాశి ప్రవేశం చేయటం వల్ల పరిస్థితులన్నీ మెరుగవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసొస్తుంది. ఆధ్యాత్మిక దైవ బలం పెరుగుతుంది. ధనుస్సు రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రము, శని స్తోత్రము చదువుకోవటం సర్వశ్రేయోదాయకం. ఈ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలున్నాయి గురుగారు? మకర రాశి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలి. స్వపర భేదంతో తనవారెవరు, పరాయి వారెవరు, ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి, ఎవరి దగ్గర ఏం చెప్పచ్చు, ఏం చెప్పకూడదు, ఏ వాగ్దానం చేయాలి, ఇటువంటి విషయాల్లో శ్రద్ధ పెంచాలి. ప్రధానంగా ఆదాయం 2, ఖర్చు 8, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. మనం ఇందాక చెప్పుకున్నాం, రాజపూజ్య అవమానాల్లో అసలు లేనట్టే. 3 కంటే తక్కువ ఉంటే అసలు దాన్ని మనం మనసుకు తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఇవి సిద్ధాంతంలో రహస్యాలు.
ఈ ఏడాది శని తృతీయంలో సంచరించడం వల్ల మేలైన మలుపులు ఉంటాయి. జీవితాన్ని మార్చే మలుపు ఒకటి ఉంటుంది. అది అనుకూలంగా మారాలన్నా ప్రతికూలంగా మారాలన్నా మనం చేసే ప్రయత్నం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మంచికై ప్రయత్నం చేయండి. గతంలోని కష్టాలకు ముగింపు దొరుకుతుంది. ఇతరుల సహకారాలు లభిస్తాయి. జూన్ నుండి అక్టోబర్ 31 వరకు గురువు సప్తమంలో ఉచ్చ స్థితిలో సంచరించడం వల్ల అనేక శుభాలు జరుగుతాయి. ప్రతి విషయంలోనూ మేలు జరుగుతుంది. వివాహానికి, దాంపత్య బంధానికి అత్యంత అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు లాభదాయకమైన కాలం. ఈ సంవత్సరం అంతా కూడా విద్యార్థులకు గురుబలం సంపూర్ణంగా సమకూరుతుంది. అలాగే అందరికీ ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. రాహు వాక్స్థానంలో సంచరించడం వల్ల ఏం మాట్లాడుతున్నామో మాట పైన నియంత్రణ, దృష్టి అవసరం. జిహ్వా మే మధుమత్తమ అంటుంది వేదం. ప్రతి మాట నీదై ఉండాలి, నీకు తెలిసి ఉండాలి. అలా లేకుండా ఏదో మనం యథాలాపంగా మాట్లాడితే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో దృష్టి పెట్టండి. ఆచితూచి మాట్లాడండి. ఒత్తిడిని అధిగమించండి. శారీరక మానసిక ఆరోగ్యాలు దెబ్బతినకుండా శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము ఉండేట్టుగా చూసుకోవాలి. కేతువు సప్తమంలో ఉన్నప్పుడు దంపతుల మధ్య ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. జూన్ వరకు గురువు షష్ఠ స్థానంలో ఉన్నందున ముందు జాగ్రత్తగా పొదుపు చేయడం మంచిది. మొత్తం మీద దేవతా ఆరాధన వల్ల మకర రాశి వారికి సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది. షష్ఠోపచయగతుడైనటువంటి కేతువు డిసెంబర్ వరకు మేలు చేస్తారు, సత్ఫలితాలని ప్రసాదిస్తారు. దుర్గా స్తోత్రము, మహాగణపతి ఆరాధన, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం వల్ల మకర రాశి వారికి సమస్త శుభాలు ఈ పరాభవలో సమకూరుగాక. తదుపరి కుంభరాశికి సంబంధించిన ఫలితాలు తెలియజేస్తారా గురుగారు? కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. రాజపూజ్యం పెరిగిందంటే మనకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధైర్యం, ఉత్సాహం, సాహసం, బుద్ధి, శక్తి, పరాక్రమము ఇవన్నీ కూడా మన వెంటే ఉంటాయి. అన్ని అదుపులో ఉంటాయి. ఈ ఏడాది సాధ్యమైనంత వరకు సానుకూల ఫలితాలనే అందిస్తుంది. పరాభవలోని రాశి ఫలం, సంవత్సర ఫలం. ఏలనాటి శని 2వ దశలో ఉండటం అనేది శారీరక మానసిక ఒత్తిడికి కారణమని గమనించండి. ఒత్తిడిని జయించే విధంగా సకాలంలో కర్తవ్య నిష్ఠతో పనిచేయండి. జూన్ 2 వరకు పంచమ బృహస్పతి శుభప్రదమైన ఫలితాలను ఇస్తారు. పుష్కలమైన అదృష్ట యోగం ఉన్నది. దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. విద్యార్థులు మరింత ఏకాగ్రతతో సాధన చేయాలి. జూన్ తర్వాత అదే బృహస్పతి ఉచ్చులోకి షష్ఠ స్థానంలోకి వెళ్ళటం వల్ల రుణ సమస్యలకి ఆస్కారం ఉంటుంది. శత్రు రోగ రుణాలు, శత్రువుల విషయంలో, ఆరోగ్యపరంగా, రుణ సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ మరొక మాట ఉంది. జాగ్రత్తగా ఉంటే శుభగ్రహం షష్ఠ స్థానంలో ఉంటే అప్పులు తీరుతాయి అని కూడా ఉంది. అది కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నది. కాబట్టి మంచి కోసమే చేసిన అప్పులు తీరతాయి. మనం ఏదో ఇబ్బందుల కోసమే చేసినటువంటి అప్పులు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. శని ద్వితీయంలో ఉండటం వల్ల డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోని, ఊహించని కొన్ని సమస్యలు చివరి భాగంలో మనకు ఎదురవుతాయి. అది మంచో తెలియదు, చెడో తెలియదు. ఆచితూచి వ్యవహరిస్తే శని వెళుతూ వెళుతూ మేలు చేస్తారు. అది కాక మకర కుంభరాశుల వారికి నాయక సూర్యనందన, ఆయనే శని భగవానుడి అధిపతి కాబట్టి అంత సమస్యని ఇవ్వడు ఆయన. కొద్దిగా మనం మెలకుగా ఉంటే చాలు. అక్టోబర్ తర్వాత దేవగురువైన బృహస్పతి సప్తమ స్థానంలోకి ప్రవేశించడం ద్వారా ఇప్పటి వరకు చెప్పుకున్న సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకడమే కాకుండా ఊరట కలుగుతుంది. జీవితం పైన ఆశ పుడుతుంది. నేను సాధించగలను అనేటటువంటి సంతృప్తి కూడా ఏర్పడే భవిష్యత్తు కనపడుతుంది. ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం, నిత్యము రామనామాన్ని చదువుకోవడం ద్వారా కుంభరాశి వారికి రామానుగ్రహ సిద్ధి కలుగుతుంది.
ద్వాదశ రాశులలో చివరిది మీనరాశి, ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గురుగారు? ముగింపు చాలా అద్భుతంగా ఉందండి. మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. చాలా ఉత్తమంగా ఉంది. ఈ సంవత్సరం ఆదాయంతో పాటు ఖర్చులు అధికంగానే ఉన్నప్పటికీ కూడా ఆదాయం అత్యధిక సంఖ్యలో ఉండటం అనేది విశేషమైన యోగం. డబ్బును ఖర్చు చేస్తేనే గృహాలు, స్వర్ణాభరణాలు, వాహనాలు, పరువు, ప్రతిష్ట వీటన్నిటినీ కాపాడుకోవడానికి అవసరమైన దైవశక్తి ఇవన్నీ ఆర్థిక వినియోగం ద్వారానే ఏర్పడతాయి. కాబట్టి అది కూడా ఇక్కడ ఉన్నది. సంపాదించడమే కాకుండా ఆ యోగ్యతని పొందే సౌభాగ్యము, సుఖము ఇది కూడా కనపడుతోంది. జన్మశని యోగం ఉన్నది కాబట్టి ఆరోగ్యంపై దృష్టి నిలపాలి, పనులు వాయిదా వేయవద్దు. జన్మశని ప్రభావం జాడ్యాన్ని ఇస్తుంది. రేపు చేద్దాంలే, ఇప్పుడు కొంచెం చేసి ఇప్పుడు వచ్చింది కదా మిగతాది రేపు చేద్దాంలే. ఎప్పటి పనులు అప్పుడే సకాలంలో చేయటం మంచిది. సకల జాగ్రత్తలు తీసుకోవాలి. ద్వాదశ రాహు ప్రభావము నిద్రలేనితనాన్ని, ప్రయాస, ఊరికే అనవసరమైనటువంటి కాల యాపన, వృధా వ్యయాలు, ప్రయాణాలు ఇటువంటివన్నీ తప్పకపోవచ్చు. కాబట్టి తప్పించుకోవడానికి మనం జాతక ఈ గోచార ఫలితాలు సంవత్సర ఆరంభంలో ఎందుకు తెలుసుకుంటాము అంటే సరి చేసుకోవటానికి. ఎలా ఉన్నది ఎలా సర్దుకోవాలి, ఏవైనా జాగ్రత్తలు తీసుకోవాలి. జూన్ 2 నుండి పంచమ బృహస్పతి అక్టోబర్ 31 వరకు బాగున్నారు కాబట్టి ఆర్థికంగా కలిసొస్తుంది, మంచి వెసులుబాటు ఉంటుంది. అలాగే తదుపరి దశలో లాభస్థానంలో రాహువు సంచారం కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది. బ్రహ్మాండమైన ఫలితాలు కలుగుతాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్మిస్తారు. సంవత్సరం చివరి భాగంలో షష్ఠ స్థానంలో దేవగురువైన బృహస్పతి ఉంటారు కాబట్టి ఆ సమయంలో ఖర్చుల విషయంలో కుటుంబ నియంత్రణ, కుటుంబ పాలన, పోషణ ఇత్యాది విషయాలలో శ్రద్ధ వహిస్తూ ముందుకు సాగండి. దక్షిణామూర్తి స్తోత్రము, గురుగ్రహ శ్లోకము, శ్రీమన్నారాయణమూర్తి ఆలయ సందర్శనము మీనరాశి వారికి ఎంతగానో మేలు చేస్తాయి. చాలా సంతోషం గురువుగారు. ఈ ఉగాది నాడు పంచాంగ శ్రవణం గావించారు. మా ప్రేక్షకులందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరొక్కమారు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శతమానం భవతి శతాయుః పురుషస్య శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి.